బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకమైన సారాంశం, దైవజనుడు నాయకుడైన మోషే దేవుని ప్రజలు నడిపిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు. ఎవరు? మోషేని అప్పుడున్న ప్రజలు, ఇశ్రాయేళ్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేశారు. మాట మాటికి ఏదో ఒక అబండాలు వేయటం, ఈ రీతిగా బాధ పెట్టినప్పుడు 12వ వచనంలో ఉంది, ఏమంటాడంటే, ఈ సర్వ సమాజాన్ని నేనే గర్భం ధరించేనా, నేనే కన్నానా, ఎందుకు నాకు ఈ బాధ అంటాడు. అది అయిన తర్వాత 13, 14 వచనాల్లో చదువుకోండి మీరు. 13వ వచనం అంటారు, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఏమడుగుతున్నారు? మాంసం ఇమ్మని. మనుషుల బుద్ధి ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా బయటపడద్ది. వీళ్ళ బుద్ధి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మాంసాహార ప్రియులు, ఇంత తినేవాళ్ళు. మాంసం లేకపోతే ముద్దెత్తలేని పరిస్థితి ఇశ్రాయేలుది. వీళ్ళు అరణ్యంకి వచ్చినప్పుడు అరణ్య ప్రయాణంలో ఇవన్నీ, ఈ వస్తువులన్నీ ఎక్కడ దొరుకుతాయి అన్నీ అన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక తర్వాత మేము తినుటకు ఏడ్చుచు అడిగారంట. మళ్ళీ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కాదు, అందరూ నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఆమేన్. మోషే కనపడితే చాలు, మోషేని చూసిన వెంటనే బోరును ఏడుస్తున్నారు, ఏదో పోయిన వాళ్ళు ఏడ్చినట్టుగా. మాకు మాంసం లేదు. ఇవాళ కూడా చాలా కుటుంబాల్లో, మీరు కాదు కానీ అక్కడక్కడ భర్త మాంసం తేలేదనుకోండి, చికెనో మటనో ఏదో ఒకటి, ఫిషో గిషో ఏదో ఒకటి, ఆ రోజు తేకపోతే ఆ రోజు యుద్ధమే ఉంటుంది కొన్ని కుటుంబాల్లో. అది వారసత్వంగా వచ్చింది చాలా వరకు. మోషేని చూడగానే ఈ పెద్ద ఆయన ఎలా ఉన్నాడో, పాపం చాలా బాధ పెడుతున్నావు, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కాకుండా చూసి ఏడుస్తున్నారు. ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏడ్చి మాకు మాంసం తెమ్మని అడుగుతున్నారు. ఇక ఈయన ఏం చేస్తాడు? ఒకళ్ళ ఇద్దరా? 21వ వచనం చూడండి, వాళ్ళు ఎంతమందో. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి. ఆమేన్. వారికి మోషేని ఇలాగూ ఏడుస్తూ అడుగుతూ ఉంటే, మోషే దేవుని సమ్మకానికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతారు, దేవా వీళ్ళు మాంసం అడుగుతున్నారు, ఇది నా వల్ల అయ్యే పని కాదు, 2 3 ఏదైనా ప్యాకెట్ తేవటానికి. ఎంతమంది? 6 లక్షల కాల్బలం, అంటే 20 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులు లెక్కేస్తే వాళ్ళు 6 లక్షలు అయ్యారు. ఇక దానికి 4 రెట్లు 5 రెట్లు వేసుకుంటే 6 4 24, 5 4 ఇట్లా దాదాపుగా 20 నుంచి 30 లక్షల మంది ప్రజలు వాళ్ళు నడుస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఆహారం ఎక్కడి నుంచి తేవాలి ప్రభు అంటే, దేవదేవుడు మాట్లాడుతూ, ఒకరోజు కదరా పిచ్చోడా, నెల రోజులు వాళ్ళకి ఆహారం, మాంసాహారం పెడతానని చెప్పాడు దేవుడు. స్తోత్రం. ఎన్ని రోజులు? నెల రోజులు. రోజుకి 25 లక్షల మంది, లేదా 3 పాతికలు వేసుకోండి, రోజుకి 75 లక్షల మందికి మాంసాహారం పెడతానని దేవుడు చెప్పాడు. ఎంత భాగ్యవంతులైనా, ఎంత బాగా ఇదైనా, ఆర్థికంగా ఉన్నవాళ్ళైనా, ఇన్ని లక్షల మందికి, రోజుకి 75 లక్షల మందికి భోజనం లేక మాంసాహారం పెట్టడం అంటే మనిషిగా సాధ్యమా? హలో, గట్టిగా చెప్పండి. సాధ్యమో కాదు. అది మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. కానీ దేవదేవుడు మాట్లాడుతూ 20వ వచనంలో ఉంది, 1 నెల దినముల వరకు, అనగా ఇది మీ నాసికా రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టి వరకు దానిని తిందురు. ఇప్పటి వరకు మీకు అసహ్యం పుట్టేంత వరకు, ఇక జీవితంలో ఇక మాంసాహారం అడగను,
జీవితంలో మాంసం తిన్నం అని అంతవరకు నేను వారికి పెడతానని దేవుడు చెప్పారు. స్తోత్రం. ఆ రీతిగానే ఈ 6 లక్షల కాల్బలం అంటే సుమారుగా 25 నుంచి 30 లక్షల మంది ప్రజలు, రోజుకి 75 లక్షల మందికి మాంసాహారం పెట్టడానికి దేవుడు సిద్ధపడ్డారు. ఇక స్తోత్రం. అలాగూ మనం చదివినటువంటి 31వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. ప్రజల ఆశ తీర్చడానికి, మోషేను సముదాయించటానికి, బాధ నుండి విడిపించడానికి, వారి దుఃఖ కన్నీరు తుడవటానికి దేవుడు ఒక గాలిని పంపించెను. స్తోత్రం. మన ధ్యానాంశము గాలి అనండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదేదో రకరకాలుగా గంతులేసిన వాళ్ళని ఏమంటారంటే, ఏం పట్టింది? గాలి పట్టిందండి. బిడ్డని చోట్ల, భర్తని చోట్ల, భార్యని చోట్ల, ఎవరిని చోట్ల, ఎవరు పడితే వాళ్ళ గొడ్డును కొట్టినట్టు కొడుతున్నాడండి. ఏదేదో మాట్లాడేస్తున్నాడండి. ఓసారి ఒక 22-24 సంవత్సరాల అమ్మాయి, చాలా బుద్ధివంతురాలు, 2 ముద్దల కన్నా ఎక్కువ తినేది కాదు మామూలుగా ఇంట్లో అన్నం. ఇడ్లీ పెడితే వాళ్ళ అమ్మ పోరాడి పెడితే 2 ఇడ్లీ తినేది. అంతే ఆమె కెపాసిటీ. ఇక ఉన్నట్టుగా ఉండి ఇంట్లో 5-6 ఉన్నటువంటి అన్నపుకుండా ఒకటే తినటం మొదలుపెట్టింది. హలో, 6 ఉండినటువంటి అన్నం కుండా ఒకటే తినటం మొదలుపెట్టింది. కూర మరి 6 సరిపడా కూర కదా, అన్నపు కుండ కానీ కూర చట్టి కానీ 2 మొత్తం ఒకటే ఖాళీ చేసేస్తుంది. ఒకరోజు అనుకుంటారు మురిప్యంగా, అబ్బాయి ఇవాళ మా అమ్మాయి చెప్పండి అమ్మా చక్కగా తింది, కడుపు నిండా తింది బిడ్డ అనుకుంటారు. 2వ రోజున అదే, 3వ రోజున అదే. వీళ్ళకి అనుమానం వచ్చి, డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఏమండి మా అమ్మాయి ఇదివరకు తినట్లేదని బాధపడ్డాం, ఇప్పుడేం ఎక్కువ తినేస్తుందని బాధపడుతున్నాం. ఎంత తిన్నా సరే పాము పొట్టలాగా పొట్ట పైకి రావట్లా. అదే విచిత్రం. కొందరికి తినంగానే చూడండి బెలూన్లాగా వచ్చేస్తుంది పొట్ట. కొందరు పొట్ట ఎంతన్నా తిన్నామండి అంటే ఇంకా లోపల అంతే అట్టాగా ఉండిపోద్ది. పొట్ట ఒకటి రావట్లేదండి పైకి, ఎంత తిన్నా అట్టాగా ఉంటుందండి. డాక్టర్ గారు ఏమ్మా ఆను అంతేగా చేసేది అంది. కళ్ళి గాలి పీల్చు, ఏమ్మా అమ్మాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, తింటే తిన్నపండి అన్నారు. కొన్ని రోజులు టిఫిన్లే కానివ్వండి, పిండి వంటలే కానివ్వండి, విపరీతంగా తినడం మొదలుపెట్టింది. ఏమిటండి అంటే ఆమెకి దుష్టశక్తి పట్టింది. తిన్నవాళ్ళు విపరీతంగా తింటున్నారంటే, ఆకలి పెరిగిందంటే వారిలో దుష్ట ప్రభావం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, 1వ తరగతి 2వ తరగతి పుస్తకాలు అనుకుంటా. బహుళ అనే రాక్షసుడు ఉన్నాడు, వాడికి రోజుకి 2 దున్నపోతులు, 2 మనుషులు, బండిడు ఉందా మీకు ఉందా? బండిడు అన్నం తినేవాడు. ఎంత తిన్నా సరే వాడు సరిపోయే కదా అనేవాడు అంటే ఆఖరికి. మళ్ళీ కసేపటికల్లా మళ్ళీ 2 దున్నపోతులు, బండిడు అన్నం, ఆంపొట్టు పెట్టేవాడు. అందుకనే వాడిని ఏమన్నారు? రాక్షసుడు అన్నాడు. బహుళ అనే రాక్షసుడు ఉన్నాడు తినేవాడు. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటో డాక్టర్ల దగ్గరికి వెళ్తే బయటపడలేదు. ఆఖరికి ప్రార్థన తీసుకొచ్చారు. దైవజనులు ఇలా వాక్యం చెప్తున్నప్పుడు కూర్చున్నటువంటి అమ్మాయి కేకలేసుకుంటా కింద పడిపోయింది. ఆమేన్. ఏమిటి పరిస్థితి అంటే, అమ్మాయికి ఏం పట్టింది ఇప్పుడు చెప్పండి? గాలి పట్టింది. ఈ పట్టినటువంటి గాలి మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. బైబిల్లో కొందరు ఉన్నారు, ఒకడేమో సమాధుల్లో ఉంటున్నాడు, ఈ గాలి సమాధుల్లోకి లాక్కుపోయింది. రేయింబగలు కొట్టుకుంటాడు, కొడతాడు, గాయపరుచుకుంటాడు, గాయపరుస్తాడు. వాడు ఎప్పుడూ కూడా అక్కడే ఉంటాడు. ఎక్కడ? సమాధుల్లో నివాసం చేస్తాడు. మరి ఇంకొకడు ఉన్నాడు, నొప్పు కనపడేది చాలు ఎగిరి దూకుతాడు, నీళ్లు కనపడితే చాలు ఎగిరి దూకుతాడు. నొప్పులోనూ నీళ్లలోనూ వీడు తరచుగా పడుతున్నాడు. తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు. వాడు బతుకేంటో, ఆ గాలి ఏంటో ప్రభు దగ్గరికి వచ్చినట్టే బయటపడింది. ప్రభు ఎంటర్ అయినప్పుడే గాలి పెట్టినవాడు, సమాధుల్లో ఉన్నవాడు బాగుపడ్డాడు. ఆ గాలి గురించి కాదు ఇప్పుడు చెప్పేది నేను. అది మనుషులను పాడు చేసే గాలి. దాన్ని ఏమంటారంటే అపవాది శక్తి అంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు మధ్యకు వచ్చిన గాలి, ఈ గాలి డిఫరెంట్ గాలి. దేవునికి స్తోత్రం.
మోషేను ఇబ్బంది పెడుతున్నప్పుడు, మోషేను బాధ పెడుతున్నప్పుడు మోషే దేవునికి మొరపెట్టగా, అయ్యా వీళ్ళు మాంసం కావాలన్నారు, వీళ్ళకి కావాలి, ఎలాగయ్యా? ఇంతమందికి 5,000 మందికి తేవటానికి ఆడ లెక్కలేసి చెప్పారు శిష్యులు. 5,000 మందికి రొట్టెలు తీసుకురావటానికి, ఒక చేప ముక్క తీసుకురావటానికి ఇన్ని దేనారాలు ఉంటే కానీ ఇది రాదు, ఎక్కడ తెస్తాం అయ్యా, ఎక్కడ దొరుకుతాయి అన్నారు. మరి ఇంతమందికి 75 లక్షల మంది ప్రజలకంటే 3 పూట్లకి ఎక్కడ తెస్తాం అనుకున్నారు. వీళ్ళు అంచనాలు వేస్తున్నారు, ఆర్థిక లెక్కలు వేస్తున్నారు, ఇన్ని లెక్కలు చూసుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ, ఒక్కరోజు కాదురా పిచ్చోడా, చెప్పండి, 30 రోజులు అనండి, 30 రోజుల వరకు నేను వాళ్ళకి మాంసం పంపిస్తాను. వాళ్ళు తిని ఎగుటొచ్చేంత వరకు, వాళ్ళ పళ్ళల్లో ఈ పురుగులు పట్టేంత వరకు విపరీతంగా మాంసం తింటారు ఇక అన్నాడు. స్తోత్రం. మోషే ఎదురు చూస్తున్నాడు. మోషే మాట విన్న ప్రజలందరూ మోషే ముఖం వెంక చూస్తున్నారు. ఈలోపు ఒక అద్భుతం జరిగిందండి. ఏంటంటే బొయ్యమంట వచ్చింది. ఏంటది చెప్పండి గట్టిగా. ఒక గాలి వచ్చింది. ఈ గాలి వచ్చిన తర్వాత యెహోవా సన్నిధిలో నుండి చదవండి. ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి. అక్కడ ఆగుదాం. ఏం బయలుదేరింది? ఒక గాలి. ఇప్పుడే రైల్వే స్టేషన్ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఎందుకు? ఆ గమ్యానికి తీసుకెళ్ళటానికి. ఇప్పుడే గన్నవరం నుంచి ఫ్లైట్ బయలుదేరింది. ఎందుకు? ఆ ఊరు తీసుకెళ్ళటానికి. కానీ ఇది ఫ్లైటు కాదు, ట్రైను కాదు, ఏ వాహనము కాదు. దేవుని సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరింది. అక్కడ ఆగుదాం. మనిషికి కావాల్సినవి 3 ముఖ్యంగా. దాంట్లో చెప్పాలంటే 2 ముఖ్యమైనవి. ఒకటి గాలి, 2 నీరు. చెప్పండి. గాలి, నీరు. ఈ రెండిట్లో ఏది తక్కువైనా సరే మనిషి జీవితం సాగటము చాలా చాలా కష్టం. అసలు గాలి రాట్లా. ఇదివరకు ప్రశాంతంగా ముఖాలు కనపడి ముఖాలు చూసుకుంటా ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. వీడు చెప్పే మాట వింటున్నారా లేదా ముఖం చూసి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఏం కనపడదాయే, ఈ ముఖాలన్నీ మాస్కులనాయే. అది కాకుండా పూర్తిగా ఏదన్నా కొంచెం ఈ ఆస్మా కానివ్వండి, ఎలర్జీ సింటమ్స్ కానీ ఏదైనా ఉంటే గాలి అందటం చాలా చాలా కష్టమైన పని. ఇక ఏదన్నా సర్జరీలు అయిన వాళ్ళు, ఆపరేషన్లు అయిన వాళ్ళకి, లేదు లంగ్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాస్కుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గాలి చెప్పండి అందట్లేదు. నా పరిస్థితి కూడా అంతే. ప్రాణం బెగపట్టు చెప్తున్నా ఇక్కడ అంతే. ఆమేన్. గాలి తొందరగా అందదు. గాలి లేకపోతే మనిషి జీవితం సగం అయిపోయినట్టే. గాలి అందకపోతే ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోద్ది. ఇక నీరు లేకపోతే మనిషి అటో ఇటోగా ఉంటాడు. 3వది ఆహారం. గాలి, నీరు, ఆహారం. ఈ 3. ఒక గాలి బయలుదేరింది. ఏమిటండి ఈ గాలి? ఎన్నికల గాలి కాదు, ఏదేదో గాలి కాదు, ఉద్యమ గాలి కాదు, ఉపద్రవ గాలి కాదు. దేవుని సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరింది. నోట్ దట్ పాయింట్. పక్కన కూడా చెప్పండి. మరే దేవుని సన్నిధిలో నుంచి అంట ఒక గాలి బయలుదేరిందంట. అక్కయ్ అన్నయ్య, ఒక గాలి బయలుదేరిందంట. ఒక గాలి వచ్చేసిందంట. నీకు తెలుసా? అదే గాలి ఇప్పుడు వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి, వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అందరూ పాడదాం. వీస్తుంది ఆత్మగాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఆమేన్. అగ్ని సుడిగాలి, ఆత్మగాలి. గాలి వీచుతుంది, గాలి వీచింది. ఈ గాలి ఎక్కడి నుంచి బయలుదేరింది? గట్టిగా చెప్పండి. ఇది యుద్ధ గాలి కాదు, ఉపద్రవ గాలి కాదు, ఏదో వినాశన గాలి కాదు. నెంబర్ 1,
పోషించే గాలి. నోట్ దట్ పాయింట్. ఏం గాలి ఇది? ఆహారం ఇచ్చే గాలి. పోషించే గాలి అంటే ఆహారం ఇచ్చే గాలి. యెహోవా సన్నిధిలో నుండి ఒక గాలి బయలుదేరి, ఈ గాలి ఎక్కడికి వెళ్ళిందండి అంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో పడుకున్న పూరేళ్ళన్నిటినీ లేపేసింది పైకి. ఆమేన్. అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంటుంది, సుడిగాలి చుట్టేస్తూ ఉంటుంది. అక్కడ గడ్డి పిరకలన్నీ చుట్టే షుఫ్ను పైకి తీసిపోద్ది. మళ్ళీ ఎక్కడ పడేస్తుందో తెలియదు, దాని ఇష్టం. ఈ గాలి సముద్రంలోకి వెళ్ళి పూరేళ్ళన్నిటినీ లేపింది. లేకండి లేకండి అని. మనిషి వస్తే పారిపోయేటువంటి పూరేళ్ళు లేక పక్షులు ఈ గాలి రాగానే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ గడ్డిలో పొదల్లో నీళ్ళలో ఎక్కడ దాక్కున్నాయో మొత్తం కూడా పైకి వచ్చినాయి. పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు, ఒక రోజంత ప్రయాణం, సుమారుగా ఒక యూదుడు ప్రయాణం 55 నుంచి 60 కిలోమీటర్లు చేస్తారట. కాలినడక ప్రయాణం ఒక మనిషి 55 నుంచి 60 కిలోమీటర్లు ఒక మనిషి నడిచి వెళ్తాడంట సునాయాసంగా. మనమే నడవచ్చు. ఒక దిన ప్రయాణం అంత దూరం అంటే సుమారు 50 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి సుమారుగా ఏలూరు అంత దూరం. ఎన్ని దాటుకుంటూ వెళ్ళిపోయి హైవే ఎక్కితే అక్కడ నుంచి 54-55 కిలోమీటర్లు అంటే ఏలూరు కన్నా ఇంకా ఎక్కువైన దూరంలో ఈ పూరేళ్ళు పడ్డాయి. ఇంత దూరం. మరి ఎత్తు ఎంత అండి అంటే 2 మూరలు చెప్పండి. 2 మూరలు. 2×18 అంటే అంకెల ప్రకారం గజం ఎత్తు చెప్పండి అంతా. 3 అడుగుల ఎత్తులో, రోడ్డుకి 3 అడుగుల ఎత్తులో పడ్డాయి. ఎంత దూరం? సుమారు చెప్పరేంటయ్యా 60 కిలోమీటర్ల దూరం. మీ మైక్ ఎక్కడ పెట్టారు? 60 కిలోమీటర్ల దూరం వరకు పాళెము చుట్టూ ఈ 6 లక్షల ప్రజల చుట్టూ కూడా ఈ పూరేళ్ళు పడ్డాయి. స్తోత్రం. ఇక ఆ దినమంతయు రాత్రంతయు మరుసటి దినమంతా పూరేళ్ళను కూర్చుకోవడమే సరిపోయింది. తక్కువ కూర్చుకున్నవాడు ఎక్కువ కూర్చున్నవాడు అందరూ కలిస్తే 100 తులాలు తగ్గకుండా 32వ వచనంలో, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. ఆమేన్. 34వ వచనంలో ఉంది, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాత పెట్టినందున. ఆమేన్. చాలు. పూరేళ్ళను కూర్చుకొనుచు తినుచుండిరి. ఎన్నాళ్ళ వరకట? 33లో ఉంది. ఇంకా వారి ఆ మాంసం వారి పళ్ళ సందున ఉండగానే అది నవలకు మునిపే యెహోవా కోపము ప్రజల మీద రగులుకొనెను. సరే, అదైతే పెడదాం. ముఖ్యంగా గమనించండి, ఒక గాలి బయలుదేరింది. ఈ గాలి దేని కొరకు? ప్రజల ఆహారం తీర్చడానికి, ఆకలి తీర్చడానికి. ఈ ఆహారం కోరారు గట్టిగా. ఎప్పుడు ఈ కాకరకాయలు కేకరకాయలేనా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కొండల దగ్గర కూర్చుని ఏం తినేవాళ్ళం? మాంసము ముక్కలు తినేవాళ్ళం, ఉడకకుండా తినేసేవాళ్ళు అంటాడు. అంత ఆత్రం. కొండల దగ్గర కూర్చుని మాంసం తినేవాళ్ళం. వారి కోరికను తీర్చడానికి దేవుడు గాలిని పంపించను. ఆ గాలి సముద్రమును కదిలించి పూరేళ్ళను తీసుకొచ్చను. ఆ పూరేళ్ళు పాళెము చుట్టూ సుమారు 60 కిలోమీటర్ల దూరంలో గజం ఎత్తున పడున్నాయి. తీసుకున్నవాడికి తీసుకున్నంత, తిన్నవాడు తిన్నంత మాంసం పెట్టాడు. ముఖ్యంగా గమనించండి, ఈ గాలి ఆహారం ఇచ్చే గాలి. పరమగీతంలో చూడండి, 2 గాలుల గురించి చెప్తాను త్వరగా. 4వ అధ్యాయం 16వ వచనం. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. ఉత్తర వాయువు అంటే ఒకటి ఉత్తరపు గాలి. గాలి వీస్తుంది. యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో నుండి ఒక గాలి వచ్చి సముద్రంలో పూరేళ్ళను పైకి లేపి తీసుకొచ్చి ఎక్కడ మాంసాహారం కావాలని అడుగుతున్నారో, ఏడుస్తున్నారో, మొరపెడుతున్నారో వారందరికీ అందుబాటులో వచ్చి పూరేళ్ళు పడ్డాయి. విచిత్రం ఏంటంటే, పడిన పూరేళ్ళు లేక పక్షి వచ్చి పట్టుకుని తీసుకెళ్ళేంత వరకు, సట్లోకి వెళ్ళేంత వరకు, పొట్టలోకి వెళ్ళేంత వరకు కదలకుండా అక్కడే ఉన్నాయి. అది అద్భుతం అంటే. స్తోత్రం. పల్లెటూళ్ళలో ఇది వరకు అల్లుడు వచ్చినా చుట్టాలు వచ్చినా ఎవరిని కోసేవాళ్ళు?
హలో, కోడినానండి. కోడిని కొయ్యాలంటే పట్టుకుంటా ఒకడు కావాలి. తిప్పి 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 ఆఖరి కోపం వస్తే ఏం చేసేవాళ్ళు? చెప్పండమ్మా, కర్ర పెట్టి ఈడ్చి కొడితే అది నడుము మీద కాళ్ళ మీద పడితే ఇట్ట పడేది. అది అప్పుడు పడక్కన పట్టుకోవడం, దబక్కన కోసేయటం, అంతే. నొప్పుల్లో పడేసి కాల్చి పడేయటం. ఒక కోడిని పట్టుకోవాలంటే ఇద్దరు మనుషుల పని, ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా. మరి ఇన్ని లక్షల పూరేళ్ళు, ఇది కూడా కోడి జాతే కదా, పక్షి జాతి. పట్టుకునేంతవరకు, కోసేంతవరకు అది ఏమాత్రం కూడా కదలకుండా ఉంది. దేవుని కార్యాలు నువ్వు పొందేంతవరకు నీ కొరకు ఎదురు చూస్తాయి. ఆమెన్ చెప్పండి. అవును. పక్కవాళ్ళు చెప్పండి. అవును, దేవుడు నాకు సిద్ధపరిచింది నేను తీసుకునేంతవరకు, నేను పట్టుకునేంతవరకు నా కొరకే ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒకటి, నీ కుమారుడికి ఎక్కడో ఒక అమ్మాయిని సిద్ధపరిచాడు అంటే నీ ఇంటికి కోడలుగా ఎవరు రావాలో ఎప్పుడో దేవుడు సిద్ధపరిచేశాడు. అది రాత అంటారా, జాతకం అంటారా, అదృష్టం అంటారా, ఏదంటారా మీ ఇష్టం. ఈలోపు ఎన్నోసార్లు తిరుగుతాం. ఆ అమ్మాయి అయితే మా కోడలు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాం. నరులి ఆలోచనలు అనేకము, యెహోవా తీర్మానమే స్థిరము. అమ్మా ఆడపిల్లలు, మీరు ఎవరింటికి వెళ్ళాలో దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. ఆమెం చెప్పరేంటి? ఇప్పుడు ఏంటయ్యా మేము పుట్టి 3 శుక్రవారం అవ్వలేదంటారా? 3 శుక్రవారం రాకపోయినా 6వ శుక్రవారం అయినా వెళ్ళక కనుక పూరేళ్ళు ఎలాగైతే పట్టుకునేంతవరకు కదలకుండా ఉన్నాయో, ఒక ఇంటికి వెళ్ళేంతవరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ కొరకు దేవుడు అల్లుడిని సిద్ధపరిచే ఉంచాడో, ఆ మాట నన్ను కూడా బలపరుస్తుంది. చెప్పండమ్మా. ఎక్కడ సిద్ధపరిచి ఉంచాడో కోడలను కూడా దేవుడు నీ కుమారుడికి లేక నీ ఇంటికి సిద్ధపరిచి ఉంచాడు. పూరేళ్ళు కదలలేదు, వచ్చి పట్టుకునేంత వరకు, దేవుని కార్యం జరిగేంత వరకు, నీ ఇంటికి అల్లుడు వచ్చేంత వరకు, కోడలు వచ్చేంత వరకు దేవుడు వారిని ఎక్కడికి పోనివ్వడో. ఆమెన్. ఇది ఆషేరు గోత్రానికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చేదాకా అక్కడే ఉంటాయి పూరేళ్ళు. లేదు ఇది జెబూలూను గోత్రానికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చేంతవరకు అక్కడే ఉంటాయి. పాళెం చుట్టూ గోత్రాల వారీగా ఉన్నారు వాళ్ళు, గ్రూపులుగా. ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? ఈ 12 గోత్రాలు 12 రకాలుగా వాళ్ళ మజిలీల్లో ఉన్నారు చుట్టూ. ఏ గోత్రం దగ్గర పూరేళ్ళు వాళ్ళకే చెప్పండి. ఏ గోత్రం దగ్గర పూరేళ్ళు అన్నీ వాళ్ళకే. ఇక వాళ్ళు వెళ్ళేంతవరకు వాగే ఉంటాయి. దేవుని కార్యం కొన్నిసార్లు లేట్ అయినా అది జరగలేదని బాధపడొద్దు. దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు. అందుకనే 3 గాలులు వస్తున్నాయి. మొదటి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గట్టిగా, దేవుని సన్నిధిలో నుండి వచ్చిన గాలి. ఇది దెయ్యపు గాలి కాదు, ఇది దుష్ట గాలి కాదు, వినాశన గాలి కాదు, ఇది దేవుని గాలి. ఈ గాలి వచ్చడం ద్వారా ప్రజలకు ఆహారం వచ్చింది. మొదటి గాలి ఏమిటి? దాని పేరు పోషించే గాలి. పరమగీతం 4:16లో ఉత్తర వాయువు ఏతెంచుము. అది మీ మైక్ రెడీగా ఉంచండి. ఏ వాయువు ఇది? ఉత్తర వాయువు. ఉత్తర దిక్కు నుండి ఒక గాలి. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఉంది, ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం ఉన్నది. ఏ పర్వతం? దేవుని సభా పర్వతం ఉన్నది. ఈ ఉత్తర దిక్కు నుండి వచ్చే గాలి ఏం చేస్తుంది? యోబు గ్రంథం 37:9. మరొకళ్ళు లూకాసు వార్త 12వ అధ్యాయం తీసుంచున్న ఇంకొకళ్ళు. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. అయ్యా 37 యోబు గ్రంథం 9వ వచనం. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. మరుగు స్థానములో నుండి అంటే నీకు అర్థం కానిది, రహస్య స్థానములో నుండి తుఫాను వచ్చును. తుఫాను వస్తుంది. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. ఆమేన్. ఉత్తర దిక్కు నుండి ఒక గాలి వస్తుంది. ఉత్తర దిక్కు అనగా మరుగు స్థానం. ఈ ఉత్తర దిక్కు నుండి ఏం కలుగుతుంది? చదవేంటమ్మా? చలి వచ్చును. గట్టిగా, చలి వచ్చును. ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుంది? చలి వచ్చును. గట్టి చెప్పండి. ఇప్పుడు చలికాలమా ఎండాకాలమా? ప్రస్తుతానికి చలికాలం.
ఈ చలి ఎక్కడి నుంచి వస్తుందని రాయబడింది బైబిల్లో? ఉత్తర దిక్కు నుండి. ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం నుండి చల్లని గాలి వీస్తున్న హిమాలయంలాగా. అందరూ చప్పట్ల కొట్టి దేవుని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. ఉత్తర దిక్కున గాలి బయలుదేరింది. ఈ గాలి ప్రజలకు చల్లదనం ఇస్తుంది. చల్లదనం అంటే ఏమిటి? దీవెన. ఎవరన్నా పిల్లలు పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజు అప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటారు? బాబు ఎచ్చగా ఉండమ్మా అంటారా? ఎలా ఉండాలి? చల్లగా ఉండంటారు. దక్షిణ దిక్కున గాలి నిన్ను చల్లపరచడానికి, నీలో ఉన్న ఉపద్రవాన్ని వేడి తగ్గించేటువంటి గాలి దక్షిణ దిక్కు నుండి బయలుదేరింది. ఇక రెండవ గాలి చూడండి, నిర్గమాకాండములో 14:21, యెషయా గ్రంథం 48:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆమేన్. అది కొంచెం సౌండ్ పెట్టినాను. అలాది ఒకటి ఎక్కడి నుంచి వచ్చిన గాలి? దేవుని గాలి. అది అలా పెట్టండి. ఫస్ట్ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఉత్తర దిక్కువో. చెప్పండి అందరూ. ఉత్తర దిక్కు, ఉత్తర వాయువు ఏ తెంచుము అని రాయబడింది. ఈ ఉత్తర దిక్కు నుండి వచ్చే గాలి పేరు ఏమి? చలిగాలి. చెప్పండి అందరూ. చలిగాలి. చలి కొన్నిటికి చాలా మంచిది చల్లగాలి. మే నెల వచ్చిందనుకోండి, వేడి గాలి కావాలా, చల్లగాలి కావాలా? అమ్మా, ముందర మందిరంకి వెళ్దాం పదంట, చర్చికి. ఎందుకో? హలో, ముందుల ఆరాధనకి వెళ్ళిపోదాం పదండి. ఎందుకమ్మా? గట్టి చెప్పరే. అమ్మ హాయిగా ఉంది, చల్లగా ఉంది. మీరు మాత్రం ఒక ఆరాధనకు ఉంటే ఉండండి, నేను మాత్రం గట్టి చెప్పండి 2 ఆరాధనకు ఉంటా. ఇంటికి వెళ్ళి మాడిపోవటం కంటే దేవుని మందిరంలో అబ్బా ఎంత చల్లగా ఉందా, రండి దేవుని స్తోత్రం. 2 ఆరాధనలకి ఫుల్గా ఏసీ వాడేద్దాం. ఆమేన్. సరే, రెండో గాలి తూర్పు గాలి. ఈ తూర్పున జ్ఞానులు ఉన్నారు. తూర్పు దేశము జ్ఞానానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ తూర్పు నుండే జ్ఞానులు వచ్చారు. ఈ తూర్పు నుండే ప్రభువును దర్శించడానికి వచ్చారు. ఈ తూర్పు నుండే ఆటంకాలు తొలగిపోయే గాలి కూడా రాబోతుంది. తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఒక గాలి దేవుడు నీకు చల్లదనాన్ని ఇవ్వబోతున్నాడు, అంటే విడుదల ఇవ్వబోతున్నాడు, ప్రశాంతి ఇవ్వబోతున్నాడు. రెండో గాలి అడ్డంకులు తొలగిపోయే గాలి. చిన్న కాలువని, పిల్ల కాలువని తొలగించాలంటే, దాన్ని 6 నెలలుగా దాటేట్టుగా చేయాలంటేనే చాలా ఖర్చు, చాలా ప్రయాస. సముద్రాన్ని 6 నెలలుగా చేయటం అనేది మనిషిగా ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. అది తూర్పు గాలి చేత మాత్రమే సాధ్యం. స్తోత్రం. అలాంటి పరిస్థితులు, అలాంటి ఉపద్రవాలు, ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు. ముందుకు వెళ్ళాలనుకుంటావు, ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎదగాలనుకుంటావు, ఏదో పరిస్థితి నీకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నుండి ఈ గాలి అడ్డంకులన్నీ తొలగించి ఇశ్రాయేలు ప్రజలను అద్దరికి నడిపించినట్లుగా రాబో మాసములో దేవుడు నిన్ను అద్దరికి నడిపించునుగాక. మీ పక్క వాళ్ళు చెప్పండి, నాకే అడ్డంకులు లేవండి, నాకే ఆటంకాలు లేవు అన్నోళ్ళు ఎవరు ఉంటే స్తోత్రం చెప్పండి. హలో చెప్పండి. ఆటంకాలు లేని వాళ్ళు ఎవరు? అసలు లేకపోతే వస్తామేంటి ఇక్కడికి? రాం కదా. ప్రతి కుటుంబానికి ఏదో ఒక అడ్డంకు ఉంది, ఏదో ఒక అడ్డుబండ ఉంది. ఆ అడ్డుబండను రాబోతున్న 2వ నెలలో దేవుడు తూర్పు గాలి చేత తొలగించునుగాక. ఇక 3వ గాలి లూకా సువార్త 12:55, యెషయా గ్రంథం 48:21. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. ఆమేన్. ఈ గాలిది మొదటి గాలి ఏంటి? ఉత్తర గాలి, ఉత్తర వాయువు. రెండో గాలి ఏంటి? తూర్పు గాలి. తూర్పు గాలి. ఉత్తర వాయువు ఏం చేస్తుంది? చలి తీసుకొస్తుంది, చల్లదనం. తర్వాత తూర్పు గాలి అడ్డంకులన్నీ తొలగించేసి ప్రయాణం ముందు కొనసాగిస్తుంది. 3వ గాలి దక్షిణపు గాలి. దక్షిణపు గాలి వీచుట చేత, చదువమ్మా. అయ్యయ్య. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. ఆమేన్. దక్షిణపు గాలి వీచినప్పుడు
ఏం కొడుతుందని చెప్తారు? వడగాలి కొట్టును. వడగాలి వస్తుందండి. దక్షిణ గాలి అంటే సుమారుగా ఏప్రిల్లో మే నెలలో వచ్చేటువంటి గాలి దక్షిణ దిక్కు నుండి వస్తున్నటువంటి గాలి. ఈ దక్షిణ దిక్కులోనే శాభా ఉంది. ఈ దక్షిణ దిక్కు నుండే పరిశీలన చేసే వాళ్ళు వచ్చారు. దక్షిణపు దేశపు రాణి ఎవరు? శబా దేశపు రాణి సొలొమోనుని పరీక్షించడానికి వచ్చింది. ఈ దక్షిణం నుండి నీకు పరీక్షలు వస్తాయి, ఈ దక్షిణం నుండి నీకు ఇబ్బందులు కలుగుతాయి. ఏది కలిగినప్పటికీ దేవదేవుడు దక్షిణ గాలిలో నుండే నీకు విడుదల కలిగించబోతున్నాడు. ఆమేన్. దక్షిణ గాలి ఇచ్చుట చేత ఏం కలుగుతుంది? మరలా చదువమ్మది. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా. ఆమేన్. అలాగే జరుగును. ఉబ్బ వేస్తుంది. ఉబ్బ అంటే ఏంటి? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఫ్యాన్ తిరుగుతూనే ఉంటాయి, చెమటలు కారుతూనే ఉంటాయి, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, తుడుచుకుంటూనే ఉంటావు. అది ఉబ్బ వేయటం అంటే ఉక్కిరి బిక్కిరైన పరిస్థితుల్లో ఎప్పుడు నీకు తూర్పు గాలి ఉండదు, ఎప్పుడు నీకు ఉత్తర గాలి ఉండదు, ఎప్పుడు నీకు దక్షిణ గాలి ఉండదు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యంలో నుండి లేచును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును. అతని ఊటలు ఇంకిపోవును. ఎప్పుడు? తూర్పు గాలి వచ్చు. దక్షిణపు గాలి స్టార్ట్ అయిన తర్వాత, తూర్పు గాలి ఎంటర్ అయిన తర్వాత, అయిపోయిన తర్వాత నీటి బుగ్గలు ఎండిపోతాయి. ఏప్రిల్ నెలాఖరు అయిన తర్వాత ఎక్కడ చూసినా సరే నీరు కనపడటము కష్టంగా ఉంటుంది. అది ఉబ్బవేసే కాలం, నీటి బుగ్గలు ఇంకిపోయే కాలం, అనేక వ్యతిరేకతలు జరిగే కాలం. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం, 103వ కీర్తన 16వ వచనం. అది నాటబడినను వృద్ధి పొందున, తూర్పు గాలి దాని మీద విసరగా అది బొత్తిగా ఎండిపోవును. అది ఎండిపోవును. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎండిపోవును. 103వ కీర్తనలో కూడా చూడండి, 16వ వచనంలో, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు, అది ఎరగదు. రకరకాల గాలు రాబోతున్నాయి. ఇప్పుడు నీకు తూర్పు గాలే రాదు విభాగించేది, తర్వాత దక్షిణపు గాలే రాదు, అనేక రకాలైన గాలు రాబోతున్నాయి. ఉత్తర దిక్కు నుండి రాబోతున్న గాలి ఒకటి ఉంది. ఆ గాలి దేవుని సభా పర్వతం నుండి రాబోతుంది. ఒకటి విమోచించే గాలి, ఒకటి ఉబ్బవేసే గాలి, ఒకటి బలపరిచే గాలి. ఇలాగూ రకరకాల గాలులు, ఎన్ని గాలులు నీ మీదకు వచ్చినా నీ దేవుడు నీతో ఉన్నారో. నమ్మిన వాళ్ళంతా ఎన్ని గాలులు నా మీదకు వచ్చినా చెప్పండి, నా దేవుడు నన్ను పట్టుకున్నారో. ఏ గాలి నన్ను ఏమీ చేయదో. మొదటగా వచ్చిన గాలి ఏంటి? చల్లదనాన్ని తీసుకొచ్చింది. రెండవ గాలి ఏం చేసింది? ఆటంకాలు తొలగించింది. మూడవ గాలి ఉబ్బ తీసుకొచ్చింది, అంటే వేడి గాలి తీసుకొచ్చింది. బహుశా వేడి గాలే రాబోతుంది. ఇక ఏ పరిస్థితి నీకు వచ్చినా, ఏ సమస్య నీకు వచ్చినా, నీవు బ్రతికినంతకాలం దేవుని బిడ్డగానే బ్రతకాలి. ఆమేన్. దేవుని కొరకే నమ్మకంగా నువ్వు బ్రతికితే ఒక గాలి రాబోతుంది. అది దేవుని సన్నిధిలో నుండి వచ్చే గాలి. స్తోత్రం. మీరు రెండో ఆరాధన కూడా ఉంటే కొందరు ఆ గాలి ఏంటో అప్పుడు పూర్తి చేస్తాను. ఆ రెండవ గాలి ఏం చేస్తుంది? మనుషులందరికీ కావలసిన గాలి. ఆ గాలి లేకపోతే మానవ జీవితం స్తంభించిపోద్ది. అలాంటి మహత్తరమైన గాలి ఒకటి రాబోతుంది. అది విమోచించబోతుంది. నువ్వు భయపడొద్దు, నీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ పక్క వాళ్ళు చెప్పండి, భయపడొద్దు, మంచి రోజులు మీకు రాబోతున్నాయి. దేవుని దగ్గర నుండి గాలి రాబోతుంది. ఆమేన్. ఆహారం కోసం అలబటించి మాంసాపేక్ష గలవారై ముఖం వెంక చూసి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపును మాన్చటానికి
రోజుకి 75 లక్షల మందికి మాంసాహారాన్ని పెట్టాడు మహాదేవుడు. దేవునికి మహిమ చెల్లించండి. స్తోత్రం. ఇంట్లో నలుగురికి తేవాలంటే మనిషికి 100 గ్రాముల కింద లెక్కేయండి, అంత చార్లే. కానీ ఒక మనిషికి 100 గ్రాములు లెక్కేస్తే 10 మందికి కేజీ కావాలి. అలాగ 100 మందికి ఇది ఎంత పడుతుంది ఇప్పుడు లెక్కేసుకోండి. ఇక ఇన్ని 75 లక్షల మందికి కడుపు నిండా తినటానికి పళ్ళల్లోనంట ఇరుక్కుపోతే అది తీసుకునే టైం కూడా లేకుండా లుకలుకలు వచ్చినాయంట లోపలే. విపరీతంగా మాంసాపేక్షకులు అయిపోయారు. దేవుడు తన ప్రజలకు బలమైన ఆహారం ఇచ్చాడు. ఒక గాలి వచ్చింది. ఎక్కడి నుంచి? సముద్రములో నుండి గాలి వచ్చినట్టుగా దేవుడు తన మహాశక్తిలో నుండి, తన నిధిలో నుండి, తన మహత్తరమైనటువంటి స్థానములో నుండి నీకు విడుదల గాలి రప్పించునుగాక. నీ కుటుంబానికి దేవుడు మహత్తరమైన గాలి పంపించునుగాక. సాతాను గాలి తొలగిపోవునుగాక. ఆమె చెప్పండి. వ్యాధి బాధలు కలగజేస్తున్నటువంటి దుష్ట గాలి తొలగిపోవునుగాక. వైరస్ అనే గాలి తొలగిపోవునుగాక. దేవుని ప్రశస్తమైన గాలి నా మీదకి వచ్చునుగాక. తలబెట్టి మీద పెట్టుకోండి. దేవుని మహత్తరమైన గాలి నా మీదకి వచ్చునుగాక. దేవదేవుడు అట్టి కృపతో నింపునుగాక. తల్ల వంచండి. సుఖ దుఃఖపు ఆటుపోటులెదురైనా, సుడిగాలులు పెను తుఫానులెన్నైనా, అందరూ కళ్ళు మూసి పాడండి. దుఃఖపు ఆటుపోటులెదురైనా, సుడిగాలులు పెను తుఫానులెన్నైనా, తొక్కి సోలి నిరాశగా నిలువను, శోధనలో బలముంది జయముందెదను. ఆమేన్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూయండి. అన్నప్రసనాలు ఎదురుకొచ్చి కూర్చోండి. పాట వాళ్ళు కూడా ఎదురుకొచ్చి కూర్చోండి. అందరూ కళ్ళు మూయండి. ప్రియులారా, ఒక గాలి దేవుని ప్రజలకి ఆహార కొదువను తీర్చే గాలి. దేవుని సన్నిధిలో నుండి ఒక గాలి వచ్చెను. నీ అవసరాలు తీర్చే గాలి, బలమైన ఆహారం పెట్టే గాలి దేవుని సన్నిధిలో నుండి బయలుదేరి డైరెక్ట్గా మనుషుల దగ్గరికి రాలేదు. సముద్రంలోకి వెళ్ళి పక్షులన్నిటిని లేపుకొని వచ్చింది. రండి రండి రండి. దేవుడు మిమ్మల్ని సృష్టించింది ఎందుకో తెలుసా? ఆయన ప్రజలకు ఆహారంగా ఉండటానికి. ఇవన్నీ మీకు ఆహారమగును. దేవుడు చెప్పినట్టుగా పక్షులారా మీరందరూ వచ్చేయమంటే ఒక్క పూరేలు కూడా, ఒక్క పక్షి కూడా ఆగలేదు. పట్టుకుంటే దొరకనటువంటివి వారు పట్టుకునేంత వరకు ఆగి ఉన్నాయి. నీకు సిద్ధపరిచింది నువ్వు పొందేంత వరకు దేవుడు నీ కొరకు వెయిటింగ్లో పెడతాడు. కళ్ళమేయండి. స్లో. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రియులారా మౌనంగా ఉందాం. ఈ మధ్యాహ్న సమయంలో దేవదేవుడు నీ కొరకు సిద్ధపరిచింది నువ్వు తీసుకోవాలని కోరుతున్నాడు, నువ్వు అందుకోవాలని కోరుతున్నాడు. పారిపోతున్నావా? అందుకోవటానికి ప్రయాసపడుతున్నావా? దైవజనుడుకు మోషేకు మొరపెట్టగా, మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు ఆ సమస్య నుండి విడిపించాడు. మొదటి నెలలో నీ సమస్య తీరలేదా? మొదటి నెలలో నీ సమస్య చెప్పుకోవటానికి నీ కుదరలేదా? మొదటి నెలలో బాధపడతానే ఉన్నావా? రేపే రెండో నెలలో పాళెము చుట్టూ పూరీలను పోగు పెట్టినట్టుగా నీ గృహం చుట్టూ దేవుని దీవెనలు దేవుడు పోగు పెట్టి ఉంచుతాడు. దాన్ని తీసుకోవటానికి నీకు మెలకువ అనుకో ఉంటే దేవుడు తప్పకుండా నీ కుటుంబానికి సమృద్ధి ఇవ్వబోతున్నాడు. షరా బాబాలరా బల్లా ఖదరా బల్లరా షదిరిరా బాబా ఖబారష. భయపడకు, కంగారు పడకు, గాబరా పడకు. దేవుడు నీ అవసరములు తీర్చబోతున్నాడు. రెండో నెలలో అద్భుతం జరగబోతుంది. పూరేళ్ళకు ఆజ్ఞాపించాడు. ఒక గాలి బయలుదేరింది. అది నీ కొరకే, నీ కుటుంబం విడుదల కొరకే, అడ్డంకులు తొలగించడానికే, చల్లదనం తేటానికే. ఎలా ఉంది నీ ఆత్మీయ పరిస్థితి? ప్రార్థన చేద్దాం. క్వైర్లో ఉన్న యూత్ పిల్లల్లో ఎవరన్నా ఒక్కళ్ళు